హాయ్ గైస్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 25న 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మహా అవతార్ నరసింహ అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్, కాంతారా, కేజీఎఫ్ సలార్ చిత్రాల నిర్మాతలు నిర్మించిన మొట్టమొదటి యానిమేషన్ చిత్రం ఇది. భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిలిమ్స్ సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కథ ఏంటంటే, మహా అవతార్ నరసింహ చిత్రంలో ప్రహ్లాదుడి చరిత్ర. భగవాన్ విష్ణువుకు అసుర చక్రవర్తి హిరణ్యకశిపుని మధ్య జరిగే పౌరాణిక యుద్ధాన్ని అత్యంత ఆసక్తికరంగా చూపించారు. నరసింహ అవతార్ వెనుక ఉన్న అసలు కథను, దాని ప్రాముఖ్యతను ఈ యానిమేటెడ్ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేశారని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుపరిచితమైన కథను కొత్త భావోద్వేగలతో వ్యక్తిగత ప్రతిబింబాన్ని అందించడం ద్వారా ఈ చిత్రం ప్రత్యేకతను చాటుకుంది. ట్రైలర్ కేవలం ఒక గ్లింప్స్ మాత్రమే ఇచ్చిన సినిమా అంచనాలను మించిపోయి భారతీయ యానిమేషన్ సినిమాల్లోకి ఆశ్చర్యకరమైన శక్తివంతమైన ప్రవేశాన్ని సూచిస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మహావతార్ నరసింహ యానిమేషన్ ప్రారంభంలో ఓ మోస్తారు నిర్మాణ విలువలతో కనిపించిన సినిమా ముందుకు సాగే కొద్దీ యానిమేషన్ నాణ్యత బాగా పెరిగి కథతో పాటు సినిమాకు ఉన్నంత స్థాయికి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో యానిమేషన్ ఆకట్టుకునే స్థాయిలో మెరుగుపడుతుంది. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ ఇచ్చేంత శక్తివంతంగా తీర్చిదిద్దారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. డైలాగులు కూడా భావోద్వేగ సన్నివేశాలను మసకబారకుండా సినిమా టోన్కి పర్ఫెక్ట్గా సరిపోయేలా చక్కగా కంపోజ్ చేయబడ్డాయి. చక్కటి టైమింగ్తో కూడిన సంగీతం మరో హైలైట్గా నిలిచింది. నరసింహుని రూపం విస్మయాన్ని కలిగించేలా ఆ పాత్రకు దక్కాల్సిన సీరియస్నెస్ ను చక్కగా చూపించారని ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు చెప్పుకోదగ్గ బలహీనతలు వాయిస్ డబ్బింగ్, లిప్ సింక్ అని చెప్పవచ్చు. కొన్ని చోట్ల పాత్రల ముఖ కవలికలకు వాయిస్ ఓవర్ సరిగ్గా సరిపోకపోవడం భావోద్వేగాన్ని కొంత దెబ్బతీసింది. అయితే ఈ చిన్నపాటి సాంకేతిక లోపాలు మినహా చిత్రం మొత్తంగా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఇటీవల వచ్చిన పౌరాణిక చిత్రాలతో పోల్చితే మహావతార్ నరసింహ మంచి మార్కులు కొట్టేసింది అంటున్నారు. మహావతార్ నరసింహ చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీని విజువల్స్, కథ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయి. అదే సమయంలో పెద్దలకు భక్తిపరమైన అనుభూతిని అందిస్తుంది. పెద్దగా లోపాలు లేని ఈ యానిమేషన్ మూవీ అందరి ప్రశంసలు అందుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో 3D, 2D ఫార్మాట్లో విడుదలైన ఈ చిత్రానికి జయపూర్ణ దాస్, అశ్విన్ కుమార్, రుద్రప్రతాప్ ఘోష్ రచయితులుగా వ్యవహరించారు. మొత్తానికి హోంబలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ యానిమేషన్ మూవీ భారతీయ యానిమేషన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీని గురించి మీరేమంటారు? మీరు ఈ సినిమా చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. ఇది విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్కి ఒక అర్థమని చెప్పవచ్చు. ఈ సినిమానైతే థియేటర్లో మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇది అందరూ చూడాల్సిన సినిమా. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరినీ ఆకట్టుకునే సినిమా ఇది. మీరు ఈ సినిమాని చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వినేటప్పుడు ఒక లైక్ చేయొచ్చు కదా.